జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకథనం ఎగరవేశారు. నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు. ప్రళయ చూద్దాం. పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్ కు ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీస్ లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో, దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకథనం ఎగరవేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతైంది. మరి కాంగ్రెస్ గెలుపునకు కారణమేంటి? జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు సెంటిమెంట్, సానుభూతి వర్కౌట్ కదా? ఇలాంటి అంశాలపై ఇవాళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ అభివృద్ధి గెలిపించిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఎన్ని రకాల దౌర్జన్యాలు చేయాలో అన్ని రకాల దౌర్జన్యాలు చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడం జరిగింది. మా ఓటు బ్యాంక్ ఏమాత్రం చెక్కు చెదరలేదు, ఈ ఓటమి మమ్మల్ని కుంగదీయదు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్పై మరింత పోరాటం చేస్తామంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. మనతో మాట్లాడేందుకు ప్రేమ్ గాంధీ గారు బీజేపీ లీడర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీజేపీ ఆ స్థాయిలో ఎందుకు పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులు అలాగే సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది. అధర్మం మీద విజయం, అధర్మం మీద అసలు ఏం గెలిచింది అనేది చూస్తాము. ధర్మం మీద అధర్మం గెలిచింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు రైతుల ఏదైతే అభివృద్ధి పక్షాన మాట్లాడాల్సింది పోయి, అభివృద్ధి పక్షాన నిలబడాల్సింది పోయి, డబ్బు మద్యానికి బానిస అయిపోయి ఓట్లు వేసినటువంటి దాఖలాలు క్లియర్ కనబడతా ఉన్నాయి. మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి లంకల్ దీపక్ రెడ్డి గారు క్లియర్ గా వాస్తవంగా చెప్పారు. బీజేపీ అభ్యర్థి ఓడిపోతే ప్రజలు మద్యానికి డబ్బులకి అమ్ముడుపోయారనో లేకపోతే లోబడిపోయారని అనడం ఎంతవరకు కరెక్ట్ ప్రేమ్ గాంధీ గారు? అది ఇక్కడ బీజేపీ ఓడిపోయింది అని కాదు. మేము గతంలో పొద్దున కూడా నేను మాట్లాడినా గతంలో అనేక సందర్భాల్లో కూడా మాట్లాడినా, ప్రలోభాలకు పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చేస్తా ఉన్నాయి. నిజంగా కూడా ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు అది మాట్లాడదు. అలాంటి వ్యక్తులు కూడా మద్యానికి లేదా డబ్బు తీసుకొని ఓటేయండి అనేటువంటి ప్రలోభాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చీరలు వంచడం, కుక్కర్లు వంచడం, అది వంచడం, ఇది వంచడం, ఏదో ఒకటి ప్రలోభాలు. ప్రచారంలో కేటీఆర్ లాంటి వాళ్ళు లేకపోతే మిగతా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు కూడా మీరు డబ్బు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి, ఇది కరెక్ట్ కాదు కదా. మరి డబ్బు తీసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు కదా. మైనాస్పటికి ఇలా చెప్తున్నారు. అది ప్రధాన పార్టీలు, అది బీజేపీలో ఉన్నారు, అలాగే కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా కులం పేరుతోనో మతం పేరుతోనో ఓట్లు అడుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దీనికి ఏమంటారు? సరే, ఇప్పుడు మేము అదే చెప్తా ఉన్నాం. ప్రధాన పార్టీలు ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులే కేటీఆర్, రేవంత్ రెడ్డి అసొంటోళ్ళు మాట్లాడితేనే పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. డబ్బులు తీసుకోండి, మీరు మాకు ఓటేయండి అంటే ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు, ప్రజల్ని ప్రలోభ పెడతా ఉన్నటువంటి అంశం చాలా క్లియర్ గా కనబడతా ఉంది. సరే, ఏది ఏమైనా గెలుపుని ఎవరైనా కానీ ఇచ్చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కూడా మాకు వచ్చినటువంటి ఓట్లు, మాకు వచ్చినటువంటి వైఫల్యం అంతా కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గెలిచినటువంటి కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చింది, హామీలు ఇచ్చింది, ఆ హామీలకు కట్టుబడి ఉంటే సంతోషం. వాళ్ళు గతంలో గెలిచినటువంటి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలే. 420 హామీలు ఎక్కడక్కడ ఉన్నాయి. సరే, ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజల్ని బాగా హామీలు ఇచ్చి ఏదేదో ప్రలోభాలు పెట్టి చేసినటువంటి పరిస్థితి, అవన్నిటినీ పూర్తిగా బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి బాధ్యత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది. అయితే ఇక్కడ
మనం పూర్తి స్థాయిగా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం జరిగింది అనేది ఆలోచిస్తా ఉంటే గత 3-4 రోజుల నుంచి కూడా 2 పార్టీలు బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా బాహుబలిగా నువ్వెంత నేనెంత అని ఎంత అయితే గాంధీ గారు, మేము అభివృద్ధి చేశాము, చేయడం అనే ప్రయత్నం జరిగింది. మేము అభివృద్ధి చేశాము, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కనుకనే మమ్మల్ని గెలిపించారు, కాంగ్రెస్ పాలన చాలా చక్కగా ఉంది అనే మాటే చెప్తున్నారు. మీరు రివర్స్లో చెప్తున్నారు. అంటే ఏది నమ్మాలి? మీరు చెప్తున్న ప్రచారాన్ని నమ్మాలా, లేకపోతే కాంగ్రెస్ చెప్తున్న ప్రచారాన్ని నమ్మాలా? ఇప్పుడు ఒకవేళ అభివృద్ధి అనేటువంటి అంశం మాట్లాడితే ఇంత ప్రలోభాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా సార్. మేం కాదు కదా, ఇలా కాంగ్రెస్ నాయకుల మీదనే అయినాయి కదా. వాళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్సీ మీద, వాళ్ళ మీదనే వాళ్ళు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అక్రమంగా ఉండి డబ్బులు పంచుతున్నారు వాళ్ళ మీద కేసు అయింది కదా. బీజేపీ నాయకుల మీద అయిందా? వాళ్ళ మీద అయింది కదా. ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ మీదనే అయింది. అంటే వాళ్ళ ఏ స్థాయిలో వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు, ఏ స్థాయిలో బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు అనేది తెలిసింది. అయితే భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా మేము అక్కడ లాస్ట్ టైం మేము 20,000కు పైగా చిలుకు ఓట్లు మాకు ఉండే. మేము ఏ స్థాయిలో పనిచేయాలి, అభివృద్ధి అనేటువంటి అంశము కేంద్రం ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ ఎప్పుడైనా కానీ ఉప ఎన్నికలో ఉండేటువంటి షెడ్యూల్ వేరు, సాధారణ ఎన్నికలు ఉండేటువంటి ప్రక్రియ వేరు. ఉప ఎన్నికలు అనే వరకు పూర్తి స్థాయి ఉప ఎన్నికల వాతావరణం పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. అది ఏదైనా కానీ గతంలో జరిగినట్టు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి వేరే ప్రాంతాలు చూడండి, అక్కడ కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు. రఘునందన్ రావు ఉన్న దగ్గర కాంగ్రెస్ కి డిపాజిట్ లేదు, ఈటల రాజేందర్ దగ్గర కాంగ్రెస్ కి డిపాజిట్ లేదు. అంటే ఉప ఎన్నికలు అనేది ఒక సరళమైనటువంటి ప్రక్రియ, పూర్తి స్థాయి విరుద్ధమైనటువంటి ప్రక్రియ. ప్రాంతాల వారిగా మీరు అన్నట్టు అప్పట్లో కాంగ్రెస్ కి డిపాజిట్ వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే 98,988 ఓట్లు అయితే నవీన్ యాదవ్కి వచ్చాయి. తర్వాత 74,259 అయితే మాగంటి సునీతకి వచ్చాయి. అంటే ఇప్పుడు అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రలోభాలకు గురి చేసిందా? అందుకే ఓట్లు వచ్చాయా? మీరు ఏ ప్రలోభాలకు గురి చేయకపోవడం వల్లనే కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయా? మేము అదే చెప్తా ఉన్నాం సార్, మేము ఏం ప్రలోభాలకు పోలేదు. మా అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారే పత్రికాముఖంగా చెప్పినాము, ఇవ్వడానికి ఒక రూపాయి వంచలేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాము, దేశవ్యాప్తంగా జరిగేటువంటి అభివృద్ధి మాట్లాడాము, రాష్ట్రంలో ఏం చేయగలుగుతామో చెప్పినాము. గాంధీ గారు, నేను అనేది ఏంటంటే మీకు డిపాజిట్ రాలేదు, కానీ మీకంటే బెటర్గా, చాలా బెటర్గా బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. మీరు అధికార పార్టీని అన్నారు, సరే దౌర్జన్యాలు చేశారనో, లేకపోతే లిక్కర్ పంచారనో, లేకపోతే డబ్బులు ఇచ్చారనో చెప్తున్నారు. బీఆర్ఎస్ కూడా అలాగే చేస్తుందని మీరు అనుకుంటున్నారా? మీకంటే ముమ్మాటికి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నది, బీఆర్ఎస్ లో డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఎక్కడ లేదే, మేము ఎక్కడ ప్రలోభాలు పెట్టలేదే, ఎక్కడ మేము డబ్బులు పంచలేదే. మీరు ఉప ఎన్నికల్లో దుబ్బాక లాంటి చోట్ల మీరు గెలిచారు కదా, అప్పుడు మీరేమన్నా డబ్బులు పంచే గెలిచారా, లేకపోతే మీరు స్వచ్ఛందంగానే గెలిచారా? అంటే ఇప్పుడు ప్రతి ఎన్నికల్ని ఒక్కొక్క సరళి డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ కానీ దుబ్బాక కానీ ఉన్నటువంటి అంశాలు పూర్తి విరుద్ధమైనటువంటి. ఇక్కడ గెలవడానికి కూడా గల కారణం ఇంకోటి ఏంది, బీసీ ఈక్వేషన్ కలిసింది. వాళ్ళకి ఆల్రెడీ కాంగ్రెస్ ఎగ్జిస్టెడ్ ఉన్నటువంటి నేను అదే చెప్తున్నాను ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ ఈక్వేషన్స్ కరెక్ట్గా కాంగ్రెస్ ఫాలో అయిందని మనం అనుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీ అవడం ఒక అడ్వాంటేజ్ అయితే, 2 బీసీ అభ్యర్థి, ఇంకొకటి ఎంఐఎం సపోర్ట్, ఇలాంటి అంశాలన్నీ కలగలిసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నది వాస్తవం. నిజంగా ప్రలోభాలకు గురి చేసిందా లేదంటే అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే ఉన్నాయి, దానికి ప్రూఫ్స్ ఏం లేవు. కానీ ఆ స్ట్రాటజీని మీరు చేయలేకపోయారు, వాళ్ళు చేయగలిగారు. మీరు హిందువులంతా ఏకంగా అండి, అంతా ఏకంగా అన్నారు, కానీ హిందువులు మాత్రం ఏకం కాలేదు, కానీ ముస్లిమ్స్ అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు మేమైతే నైతికంగా అక్కడ ఏదో కాంగ్రెస్ గెలిచింది అనుకుంటలేం సార్. ఆయన మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, ఆయన ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఎంఐఎం కాంగ్రెస్ 2 కలిసి గెలిచినటువంటి అభ్యర్థిగానే అనుకుంటాం తప్ప డైరెక్ట్ కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి ఏం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ స్ట్రిక్ట్ గా పని ఉన్నాం. మేము ఎట్లా చేయాలనుకున్నాం, ఏం చేయాలనుకున్నాం, ఏ అంశము, ఏ స్థాయిగా మేము పనిచేయాలనుకుంటాం, ఏ స్థాయిగా మేము దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, అనేక విషయాలు ప్రజల్ని అవేర్నెస్ చేసినాం. ప్రజలకు మమేకమైనటువంటి విషయాలు, అనేక విషయాలు చెప్పగలిగినాం. అయితే పూర్తి స్థాయి సాధ్యం కాలేకపోయిన విషయం మాకు క్లియర్ గా అర్థమైతా ఉంది. అయితే ఇక్కడనే కాదు కదా సార్, 3 రాష్ట్రాలలో ఉంది కాంగ్రెస్ ఉన్నది, 3 రాష్ట్రాలే. మిగతా రాష్ట్రాలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా పూర్తి విరగ్గుంది ఉంటాయి. దానికి తోడు ఉంటాయో సార్, మీరు చెప్తున్నారు అనైతికంగా గెలిచింది, నైతికం కాదని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో నైతిక విజయం ఎవరిదంటారు? ఇప్పుడు నేనైతే చెప్తున్నా సార్, 2 పార్టీలు కూడా అదే. మీకు డిపాజిట్ రాలేదు సార్, మీకు డిపాజిట్ రాలేదు అంటే డిపాజిట్ రాని పరిస్థితి ఉందంటే మీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినట్టే కదా. ఇప్పుడు నైతిక విజయం ఎవరైనా మీరు అంటారు, 17,061 ఓట్లు వచ్చాయి మీకు, 74,259
బీఆర్ఎస్కి వచ్చాయి. ఇప్పుడు నైతిక విజయం ఎవరిదంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను ఒకవేళ నిజంగా డిపాజిట్ రాలేదనేటువంటి అంశం వస్తే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే కదా, అధికారులకు వచ్చారు కదా వాళ్ళు కూడా. అంటే అప్పుడు నైతిక విజయం వాళ్ళదంటారా? అప్పుడు నైతిక విజయం వాళ్ళదంటారా? ఎవరిది నైతిక విజయం అంటున్నారు? అప్పుడు వాళ్ళకి రాలేదు కనుక, వాళ్ళు ఓడిపోయారు కనుక నైతిక విజయం వాళ్ళదే అంటారు. అప్పుడు అది లేదు సార్. ఇప్పుడు ఈడ మేము ఎక్కడ డబ్బు ప్రళయం చేయలేదు, ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయలేదు కదా. మేము డబ్బు ప్రమేయం లేకుండా జరిగినటువంటి అభివృద్ధి, దేశంలో జరిగినటువంటి అభివృద్ధి, రాష్ట్రం సంబంధించిన అంశాలు, ప్రజల సమస్యల మీద మాట్లాడినాం తప్ప మేము ఎక్కడ డబ్బులకు కానీ మద్యానికి కానీ ప్రలోభ పెట్టేటువంటి దాఖలాలు ఎక్కడ లేవు కదండి. మీరు చూసుకోండి, దుబ్బాక ఎన్నికలు చూసుకున్నా, ఇంకే ఎన్నికలు చూసినా భారతీయ జనతా పార్టీ యొక్క విధానము, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రచార శైలి పూర్తిగా ఇదే చేసి ఉన్నాం తప్ప ఎక్కడ మేము అభివృద్ధి పక్షమే మాట్లాడినాం. గూండాయిజం, రౌడీజం, ఇష్టానుసారమైనటువంటి వైఖరి ఎక్కడ కూడా చేయలేగా సార్. దాన్ని కూడా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది కదా. రైట్. మనతో పాటు నరా విజయ్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం సార్. అలాగే బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ కూడా, ఆయన కూడా వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. ముందుగా నరా విజయ్ గారితో మాట్లాడదాం. నరా విజయ్ గారు నమస్తే అండి. జూబ్లీ ఉప ఎన్నికలు మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ విజయం అయితే నైతికం కాదని అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు అంటున్నాయి. కేవలం రౌడీజంతో మాత్రమే గెలిచారు, ఇది నైతికం కాదు అని చెప్తున్నారు. అంటే నైతికత వేరు, ఇది వేరు, అదొక రకంగా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు కావచ్చు. కానీ జరిగినటువంటి తీరు, ఎలక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్నికల కమిషన్ ఎలాంటి పాత్ర పోషించింది, ఎన్నికల కమిషన్ ఇట్లాంటి పాత్ర పోషించడానికి కారణం ఏంటి అనేది మనం విశ్లేషించుకోవాల్సినది. మనం ఎన్నో ఎలక్షన్స్ చూసినాం, మనం జర్నలిస్ట్గా అన్నీ చూసినటువంటి ఎలక్షన్స్. కానీ ఈవీఎంలు వచ్చిన తర్వాత ఇంత ఓపెన్గా దొంగ ఓట్లు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూడలే. ఓపెన్గా బహిరంగ సభకు వచ్చినట్టే వచ్చి ఏ బూతులకైనా పోయి ఓట్లు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. దీన్ని ఎన్నికల కమిషన్ కనీసం ఆపలేకపోయినటువంటి అంశం. ఇదే కాకుండా ఎక్కడైనా అవుటర్స్ ఉంటే వెళ్ళిపోతారు, పంపిస్తారు, ఎలక్షన్ కమిషన్ పంపిస్తుంది, ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైజాగ్ డిస్టిక్లో ఒక ఎలక్షన్ జరిగితే చిన్న సంఘటన జరిగినందుకు ఎలక్షన్స్ 4 నెలలు వాయిదానే వేసినటువంటిది. ఎలక్షన్ కమిషన్ అట్లా వ్యవహరించలేకపోయింది. రీజన్ ఏంటి? ఇక్కడ ఎలక్షన్ కమిషను బీజేపీ అనుబంధ సంస్థ అనేది నిత్యం రాహుల్ గాంధీ దేశమంతా బల్పం కట్టుకొని తిరుగుతూ చెప్తున్నారు. మరి బీజేపీ అనుబంధ సంస్థ ఎందుకు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్కు అధికార పార్టీకి, కాంగ్రెస్ కంటే కూడా అధికార పార్టీకి ఎందుకు సహకరించే విధంగా నిష్పక్షపాతంగా వివరించలేదు? బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ఎలక్షన్. నేను అన్నట్టు కాదు, రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ అని అంటే ఇక్కడ ఖచ్చితంగా బీజేపీకి సహకరించాలి కదా. సహకరించినట్టేగా. మరి ఇప్పుడు ఓ రకంగా చూస్తే ఎన్నికల కమిషన్ ఏం చేయాలండి? ఇన్ని అక్రమాలు, ఏది ఓటర్ కార్డ్స్, దొంగ ఓటర్ కార్డ్స్ ఒక వ్యక్తి పంచుతున్నప్పుడే ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. బ్యానర్లు పెట్టి పంచిరండి, ఎలా పంచుతారు వాళ్ళు? ఇటువంటి ఐడి కార్డులు తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకొని అప్పుడే ఎలక్షన్ వాయిదా వేయటము, ఇంకోటి హెచ్చరికలు చేయటము, ఉత్తరనే కేసు పెట్టినా అంటే కాదు. ఇంత సీరియస్ ఎలక్షన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కోల్పోతుంది. అందుకే ఎప్పటికైనా మరి రాహుల్ గాంధీ మొత్తం తిరుగుతున్నాడుగా. రాహుల్ గాంధీ చెప్పినటువంటి దొంగ ఓట్ల సూత్రాలు రోజు దేశవ్యాప్తంగా ఏదైతే చెప్తున్నారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసినట్టే కనిపిస్తుంది. మొత్తం చెప్పారు కదా, రాహుల్ గాంధీ హర్యానాలో చెప్పారు, కర్ణాటకలో చెప్పారు. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్కై చేస్తున్నటువంటిది. అట్లాంటి కుమ్మక్కైనటువంటిది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కాంగ్రెస్ 3 కుమ్మక్కైనటువంటి అంశం తీసుకోవాల్సిన. బీహార్లో అక్కడ ఎన్డీఏ గెలవబోతుంది, మరి బీహార్లో ఎన్డీఏ గెలిచిన దాదాపు గెలవబోతుంది. మరి అది కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ నిన్నమనేదాకా రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ నిన్నమన్న మొత్తం అక్కడ ఉన్నటువంటి బీహార్లో ఓట్ చోర్ అనేది ప్రచారం చేశారు. అసలు ఇష్యూస్ అన్ని పక్కకు పెట్టి మరి ఇక్కడేంది? మరి ఇక్కడ అదేనా? మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పాలి. ఓట్ చోర్ తోటే రాహుల్ గాంధీ సూత్రాలే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ఉన్నారు. ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కూడా అంటాడు, ఎన్నోసార్లు అంటున్నాడు కదా, సార్ ఈ రాజకీయాల్లో 2020 మ్యాచ్ ఆడినట్టు ఆడాలి, మీరు అవుట్డేటెడ్, రాహుల్ గాంధీ అవుట్డేటెడ్ ఎలక్షన్స్, మేము చూడు ఇట్లా చేసినాం, ఇట్లనే ఆడాలి గేమ్ అనేది అంటున్నాడు కదా. 2020 మ్యాచ్ ఆడాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇదేనా 2020 మ్యాచ్ అంటే? ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యవాదులకు ఈ ఎలక్షన్ కమిషన్ ఈ సిస్టమ్ కంప్లీట్ గా దొంగ ఓట్లు కంప్లీట్ గా అయితే పడవు కదా.
ఒక్క ఓటు కంప్లీట్ ఎందుకు పడతాయి? ఇప్పుడు 24,000 పైచిలకు ఆయనకి మెజారిటీ వచ్చింది. మరి అదే కదా 24,000 ఓట్లు దొంగ ఓట్లు ఉండొచ్చు అంటారు. అదే కదా 20,000 ఓట్లు నమోదు చేయించారు. 20,000 ఓట్ల కంప్లైంట్స్ ఇవన్నీ ఐడి కార్డులతో సహా ఉన్నాయి కదా. నువ్వు ఒక్క ఓట 2 ఓట్ల కాదండి, 24,000 ఓట్ల 5,000 ఓట్ల 2 ఓట్ల కాదు. మరి రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ ఇప్పుడు అదే అంటున్నారు కదా, దేశవ్యాప్తంగా బీజేపీ ఈ రకంగా చేసే గెలిచింది. అదే సూత్రము ఇక్కడ కాంగ్రెస్ ఇంప్లిమెంటేషన్ చేసిందా? దానికి సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఎందుకు స్వయం ప్రతిపత్తి కోల్పోయింది, ఎందుకు కోల్పోయింది అనేది కనిపిస్తుంది. రాహుల్ గాంధీ అంటున్నాడు అది అనుబంధ సంస్థలాగా మారిపోయింది బీజేపీ. కానీ ఇక్కడ జూబ్లీ ఎలక్షన్స్ లో మీరు చూస్తే కనుక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెళ్ళినట్టు అనిపించట్లేదా మీకు? వ్యూహాత్మకం అంటే ఇదే కదా, ఈ వ్యూహాత్మకంగా అధికార కాదు. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ తీసుకుంది, 130,000 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా ఏకపక్షంగా పడిన సందర్భంలో అధికార పార్టీ అవడం ఒక అడ్వాంటేజ్ కాదా? అలాగే బీసీ అభ్యర్థి అవడం బీసీ అంశం చర్చలోకి రాలేదండి. ఇక్కడ బీసీ అంశం ఎప్పుడైనా ఎలక్షన్ల చర్చలోకి వచ్చింది? అసలు బీసీ అంశం చర్చలోకే రాలేదు. ఎందుకు రాలేదు? డిబేట్ లో మాట్లాడలేదు. ఎలక్షన్ల ప్రచారంలో అభ్యర్థి చెప్పలేదు నేను బీసీ అని. అయ్యో ఎన్నోసార్లు చెప్పారండి బీసీ అభ్యర్థి అన్న విషయం ప్రతి ప్రచారంలోనూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇటువైపు కాదు. ఒక్క మాట నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే 5 నిమిషాలు ఉంటాను. నేను ఏమంటున్నానంటే, సరే విజయ్ గారు విశ్లేషకులు, కానీ నేను ఆయన మీద విమర్శ చేస్తున్నాను. కానీ నేనేమంటున్నాను, ఇట్లా ఎన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ లేకపోతే వీటిని నిందించుకుంటా మీరు ఒకటి అవుతారు అంటున్నాను. అంటే ప్రజల తీర్పును అవమానిస్తున్నాను అన్ని పార్టీలు అంటున్నాను. ఇవాళ కొత్తది కాదు. అంటే 2 సార్లు ఈవీఎంలో గెలిచారు కదా బీఆర్ఎస్, మరి అది తప్పుడు గెలిపారా మీరు కూడా? ఈవీఎంలో నట్టలేను సార్, ఈవీఎంలో నట్టలేను నేను, ఈవీఎంలో నట్టలేను నేను అంటలేను. రాహుల్ గాంధీ చేసినటువంటి దాన్ని అంటున్నా నేను నా సొంతంగా చెప్తలేను. అనుమానం పెట్టి సుప్రీంకోర్టు కొడా చూపించాక మీరు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు మళ్ళీ బ్యాలెట్ కావాలని కోరుతున్నట్టు ఏమన్నట్టు? అంటే మరి మీరు ఇప్పుడు 2 సార్లు గెలిచినన్ని వట్టి ఎలక్షన్స్ ఏనా? మీరు కూడా పనిచేసిందా? మరి 7 రామ్మోహన్ గారు నేను కూడా అదే అడుగుతున్నా. మరి అక్కడ బీజేపీ కూడా గెలిచింది కదా, ఇలాగే గెలిచిందా? లేకపోతే రాహుల్ గాంధీ అదే అడుగుతున్నా. నేను 5 నిమిషాలు మాట్లాడినాను మొత్తం. మీరు ఎవరు అంటారు నాకు? నేను చెప్తున్నా, ఈ పార్టీల డొల్లతనం నేను 2 చెప్తున్నా. 2 జాతీయ పార్టీలు ఒకరు అవునంటే ఒకరు కాదంటారు. మొదలు జిఎస్టీ తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దనేది వాజ్పేయి, వద్దనేది మన మోడీ. ఏమైంది? మళ్ళీ వీళ్ళు తెచ్చింది వీళ్ళు. ఆధార్ కార్డు తెస్తానది కాంగ్రెస్ పార్టీ, వద్దనేది బీజేపీ, తెచ్చి నడిపిస్తుంది వీళ్ళు. వాళ్ళు ఏవచ్చు నడిపిస్తుంది వీళ్ళు. అట్లానే 3 రైతు చట్టాలు తెస్తానదేమో కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలో పెట్టిండ్రు, తెచ్చినాకనేమో వద్దంటారు. ఇవన్నీ దుర్మార్గం కదా. ఇవాళ కాదు, నిజంగానే ఓటు చోరీ అనుకుందాం. 65 లక్షల మంది ఓటర్లు తీసి 23 లక్షల మంది చేరేది కదా. మరి 200 దాటి ఎందుకు మెజార్టీ వస్తుంది? అంటే మొత్తం దొంగ ఓట్లేనా? అంటే ఇక్కడికి పోతున్నాం మనము. అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా 2 సార్లు గెలిచింది. బీఆర్ఎస్ ఓడిపోతుంది. టీఆర్ఎస్నే గెలిచింది 2 సార్లు కూడా. 2014 కానీ 2018 టీఆర్ఎస్ పెట్టామని అంతే సంగతి అయింది. నేనేమంటున్నాను, ఇప్పుడు బ్యాలెట్ ఎందుకు అంటున్నారు? మీరైతే 2004 నుంచి ఇప్పటిదాకా అన్ని ఎన్నికల్లో 2004 తర్వాత బ్యాలెట్ వాడలే, మరి గెలుచుకుంటూ వస్తున్నారు కదా. మంచిగా చెడ్డైనా ఎందుకు వస్తుంది? ఓటు చోరీ అంటారా? ఓటు చోరీ అంటే 25,000 మెజార్టీ రాదు అంటున్నాను నేను. నిజమే, కాంగ్రెస్ పార్టీ అక్రమాలు. నేను కూడా అదే అడిగాను, 25,000 మెజార్టీ వస్తుందని అడిగాను విజయ్ గారిని. ఆయన కూడా అదే చెప్పారు. అదే రాహుల్ గాంధీ చెప్పారు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కష్టపడ్డారు సార్. నేనేమో 39% ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కు, తక్కువ రాలే. మొన్నటికైనా అసలు మొన్న 2023 అసెంబ్లీ కన్నా 2% 37% అప్పుడు వస్తే 39%, 40% దగ్గరకు వచ్చినాయి ఓట్లు. మీ ఓటు పెరిగింది. కానీ రేవంత్ రెడ్డి అన్ని తానే అన్ని నడిపేయడం 3 ఫ్యాక్టర్స్ మీరు మర్చిపోతే ఈ గెలుపుని మీరు ఆహ్వానించలేదు. గెలుపును మన ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ తగిన విధంగా అంచనా వేయనట్టే లెక్క అంటున్నారు. 3 ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. నెంబర్ 1, మీ ఇద్దరు అగ్రవర్ణాలు పెట్టారు, అక్కడ బీసీ పార్టీ పెట్టారు. అట్లాగే సానుభూతి అన్నారు, సానుభూతి బీసీ పార్టీ ఈయన కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి ఎంఐఎం తోని, ఒకసారి ఏమో సొంతంగా చేసి 20,000 ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం అభ్యర్థి 40,000 ఓట్లు వచ్చినాయి. ఎట్లా కాదంట మన ఆయన. దాంతో పాటు ఏమంటారంటే, ఒకటి సానుభూతి అంటే ఇటు కౌంటర్ అయింది. ముఖ్యంగా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చేసి చెప్పడం వల్ల ఆయనకు ఓట్లు పోయేది ఉండే. కానీ ఏమైంది, ఆటలో అరటి పండులాగా అంతకుముందు కిషన్ రెడ్డి గారు చాలా వైద్యమేను, ఎక్కడ కూడా మాట మీరలే.
బండి సంజయ్ వచ్చి మొత్తం గేమ్ జడగొచ్చాడు. ఏది ఆ టోపీ పెట్టుకుంటే తల నరుకుంటా అంటే ఏమైంది, హిందువులందరూ బీజేపీ వ్యతిరేకారు. ఇప్పుడు అంటే 14,000 కట్టర్ బీజేపీ కార్యకర్తలు ఇంకెవరు వేయలేదు, మామూలు హిందువులు ఎవరేయలేదు. ఎందుకే లేదు, ఇంత వచ్చేవరకల్లా ముస్లింలందరేమో కాంగ్రెస్ పార్టీ పోయిండ్రు, హిందువులలో కొన్ని ఓట్లు అటు కొన్ని ఓట్లు చీలిపోయినాయి, దీంతో బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల కంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక విషయంలో వైఫల్యాలు వరకు రాలే, మన ఏది బాకీ కార్డు వరకు రాలే, వాళ్ళు ఒకటే ఎన్నికల వ్యూహాన్ని సక్సెస్ స్ట్రాటజీ కరెక్ట్గా ప్లే చేయగలిగారు. నేను అది చెప్తున్నాను సార్, నేను చెప్తాను. ఒకటి తన వర్గాన్ని కాపాడుకున్నాను, నెంబర్ 1 అంటే బీసీ ఓట్లను, ముస్లిం ఓట్లను తన వర్గం. మూడవది తన వర్గంలో ఉన్న అసంతృప్తిని కాపాడుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏమని, అజరుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం ద్వారా. తప్పే అంటున్నాను నేను కూడా, పోతుంది 4 ముచ్చట్ల బక్రాలు చేసారు అజరుద్దీన్ అంటున్నాను, అది వేరు. కానీ అజరుద్దీన్కి ఇవ్వడం వల్ల తన పార్టీలో అసంతృప్తిని చాలా వరకు తగ్గించగలిగారు. ముస్లిం ఓట్లను ఆకట్టుకోవడంలో కానీ, బీసీ ఓట్లను ఆకట్టుకోవడంలో కానీ, తన వర్గంలోని అసంతృప్తి తగ్గించడం కానీ ఇంకో పని కూడా చేసిండు. అవతల ఆట కూడా ఆడింది ఆయన. అవతల ఆట ఏమడిండు, కమ్మ నేను హేతువాది నీకు అని మాట్లాడాను, కానీ తప్పనిసరి రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుంది. మీరు కమ్మ సెటిల్ ఓటర్ సుమన్ నాగేశ్వరం ఇచ్చిండు అంటే మీ ఓట్లను మీరు కాపాడుకోలేకపోయారు, అవతల ఓట్లు చేర్చుకోలేకపోయిండ్రు. ఈ రెండు కదా మీరు చేసిన పని అంటున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటే తప్పుడు మాట, ఎప్పుడు ఒకటి కాదు, ఎవరి పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అట్లాని మొత్తం తన సాగు తను తెచ్చుకుంటుందా బీజేపీ, తాను ఆత్మహత్య సదృశ్యం మరి పనిచేస్తుందా బీజేపీ చేయదు కదా. వాళ్ళ ఓట్లు అన్నీ ఉన్నాయి, తప్పలేదు. ఎందుకంటే ముస్లిం ఓట్లను ఆయన ఎక్కటా చేసుకోవడం వల్ల హిందువులు బీజేపీ వైపు మళ్తారు అనుకున్నాడు, పర్లేదు. అది వాస్తవం. మన తెలంగాణలో చాలా వరకు ఏముంటుంది అంటే వర్గపోరు ఉంటుంది, కులపోరు ఉండదు, ఏది మతం పోరు అస్సలు ఉంటుంది. కానీ బీసీ ఓట్లు ఒకటే కాదు, ముస్లిం ఓట్లు కాపాడి దాంతో పాటు తన స్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. అవతల వర్గం ఓట్లు కూడా కొనగొట్టే ప్రయత్నం చేసిండు. అది కూడా చెప్తాను. న్యూట్రల్ ఓట్స్ కావు కానీ 40,000 మందికి పైగా మన ఈ సినిమా కార్మికులు ఉన్నారు, అది కూడా చేసిండు కదా. ఆయన తప్ప ఒప్ప ముఖ్యమంత్రి 2 సార్లు తిరిగిండు తప్ప, లేకపోతే అస్సలు రాకపోతే తప్ప, అవి వేరు. కానీ ఆయన ఏం చేసిండు, ఆ వర్గాల ఓటర్లను నాడి తెలుసుకునే క్రమంలో ఎట్లా ఓటు పడేసుకోవడం వాళ్ళు చేసిండు, పోల్ మేనేజ్మెంట్ చేసిండు. నిజమే, డబ్బులు పంచిండు. అందరికన్నా ఎక్కువ డబ్బులు కాంగ్రెస్ పంచింది, అందరికన్నా తక్కువ డబ్బులు బీజేపీ వచ్చింది. మధ్యస్థంగా వీళ్ళు వచ్చిండు. డబ్బులు సారా అన్ని చూసిండు. నేను 3 సార్లు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నేను పరిచయం కూడా పోయినప్పుడు నేను గమనించింది ఏంటంటే, సార్ కొందరు ఏమన్నారు, అందరు ఇస్తున్నారు కానీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారు అనుకో. కొందరు ఏమన్నారు, అన్ని పార్టీలు ఇస్తాయి, ఏదో ఒక పార్టీ ఇవ్వడం ఒక పార్టీ ఇవ్వకపోవడం ఏమి ఉండదు, అందరు ఇచ్చిండు. ఇంక్లూడ్ బీజేపీ కూడా 500 ఇచ్చింది. ఇవ్వకపోతే ఎంట్రీ లేదు సార్. ఇవాళ పరిస్థితి గట్లా తయారైంది. చాలా మంది రాజకీయాలకు దూరమైన కారణం అదే కదా. బుద్ధనారి ప్రతివత అన్నట్టు చాలా మంది ఇప్పుడు వాళ్ళు వియాన్ మంత్రాలు కూడా ఎన్నికలు పోటీ చేయలేం బాబు, ఎట్లా చేసినట్టున్నామో అంటున్నాడు. మరి వాళ్ళు చేసినప్పుడు కూడా పదవ పరకు మంచిది కదా, లేకుండా అయింది అంటే. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, రాజకీయ పార్టీ దయచేసి వాళ్ళందరికీ ప్రజల తీర్పును అవమానించకండి. మంచి వచ్చేటో ప్రజలు తీర్పిచ్చారు, వాళ్ళ సైడ్ ఇచ్చారు. ఇక్కడ 2,000 3,000తో అంటే విజయగారు పూర్తిగా ఎక్కిపోయింది. 2,000 3,000తో చేస్తే ఇవన్నీ మేనేజ్ చేసిండ్రు. 2,000 3,000 ఓట్లు చేస్తున్నారు. దౌర్జన్యం చేసిండ్రు, బహిరంగంగా దౌర్జన్యం చేసిండ్రు, డబ్బులు వంచిండ్రు, సాయంత్రం 4 తర్వాత చేసిండ్రు. కానీ 25,000 ఓట్లు మార్చేంత అక్రమాలు చేసిండ్రా అంటే మనకున్నంత విలువ కంటే మనకి ఇంతమంది ఇచ్చారు. అందుకనే ప్రతిపక్షంగా కేటీఆర్ గారు మంచి బాగా మాట్లాడింది. లాస్ట్కి ఏదో ప్రత్యేక అన్నాడు, ఎలక్షన్ కమిషన్ అన్నాడు, కానీ కేటీఆర్ గారు కూడా ఎక్కడ ఎన్నికల కమిషన్ మీద లేప మోపలే. మొదటి జరుగుతున్న సంఘాలు చూశారు కదా అన్నాడు. ఆయన ఒకటే అన్నాడు, మా ఓటు షేర్ పెరిగింది, ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని ఆశీర్వదించారు అన్నాడు. సరిపోతుంది కదా. మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గాంధీ గారు బాగా తెలుసు, బీజేపీకి 2వ స్థానం, కాంగ్రెస్ తర్వాత 3వ స్థానమే బీఆర్ఎస్. మరి వాళ్ళు 3వ స్థానం నుంచి 2వ స్థానం రావడం కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆ డివిజన్ కనపడుతుంది. నేను అనుకునేది ఏంటంటే 64,000 ఓట్లు వస్తాయి అనుకునే బీజేపీ, కానీ పాత 25,000 సంపాదించుకుంటారు అనుకున్నాను నేను. అందులో సగం వచ్చినాయి అంతేగా. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొంత బండి సంజయ్ కూడా దూకుడుగా మాట్లాడడం, అది హిందువుల ఓట్లను ఇటుపక్క అటుపక్క చీలిపోవడం, ఈ 2 జరిగినాయి. ఇంకొక మాట ఏంటంటే, త్రివేణి సంగమంలో ఎప్పుడు కూడా 3వ పార్టీ ఉండదు. 3వ నది ఎట్లా ఉండదు, త్రివేణి సంగమంలో సరస్వతి నది ఎట్లా ఉండదో, 3 పార్టీలు గట్టిగా పోటీ చేస్తున్నప్పుడు 2 పార్టీల మధ్యనే ప్రజలు చూస్తారు. ఎవరు గెలుస్తారో వాళ్ళకు ఓటేస్తారు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నారు, ఓటేశారు. అట్లాగే కొన్ని అక్రమాలు జరగలేదు, అసలు విజయగారితో విభజిస్తలేను. కానీ అక్రమాలు జరిగినా 25,000 అక్రమాలు జరిగి 25,000 ఓట్లు మారేంత అక్రమాలు జరగలేదు అంటున్నాను. మంచో చెడ్డో ప్రజల తీర్పును చేయాలి. అంతే. మన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ డైరెక్టర్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి కానీ, మీరు ఈ విజయాన్ని అహంకారంగా పోతే, గతంలో అహంకారంతో అవినీతితో పార్టీని చూసినాం, మనం ఇంట్లో కూర్చొని పెట్టిన పార్టీని చూసినాం. ఇప్పుడైనా సరే ఈ గెలుపును మీరు
ఒక విజయంగా కాకుండా విజయ గర్వంతో కాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటామని ఇది లిట్మస్ టెస్టే కావచ్చు. ఈ ఎన్నికకి పరిమితం. రేపు పొద్దున పంచాయతీ ఎన్నికల్లో కానీ నాకు కార్పొరేషన్లో కానీ ఇట్లా ఉంటాయని ఫలితాలు ఉంటాయని ఊహించకండి. ఒక ఎన్నికలు గెలిచినంత మాత్రాన ఇంకో ఎన్నికల తప్పనిసరి గెలవాలని ఏం లేదు. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇదే బుల్డోజ్ చేసుకుంటూ పోయి మేము ఏం చేసినా చెప్తుందని, మేము పథకాలు ఇవ్వకపోయినా మోసం చేసినా బాకీ కార్డు కరెక్ట్ అంటున్నాడు. బాకీ కార్డులో పేర్కొన్న ఏ అంశాలు మేము పట్టించుకోకపోయినా గెలుస్తున్నామనే అహంకారంతో పోయిన అనుకోండి మళ్ళీ అధపాతానికి పోతారు. కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని ఒక బాధ్యతగా ఒక ముళ్ళ కిరీటంగా భావించి ముందు చేయాల్సింది ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటున్నారు. చాలా హామీలు ఇచ్చారు. జగ్గారెడ్డి చేయమన్నట్టు 2000-4000 పెన్షన్ చేస్తారా? అవుతుందా? 2000-4000 పెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఒక్క జూబ్లీహిల్స్ సమస్య కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా సమస్య. 2500 మహిళలకు వచ్చే అవకాశం శుభవార్త వింటారని ఒక ఆయన వస్తాడు కాంగ్రెస్ ఆయన. అది చేయగలుగుతారా? 2500 ఇస్తే ఈ బడ్జెట్ చెప్పారు కదా నిన్న కాకపోయినా ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? అయ్యా 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వసూలు అవుతున్నాయి. అలా 6,000 కోట్లేమో ప్రభుత్వ ఉద్యోగ జీతాలకు పోతున్నాయి, 6,000 కోట్లు అప్పులు కడుతున్నాం, 6,000 కోట్లు సంక్షేమ పథకాలకు పోతున్నాయి. ఇది మీరు తిప్ప దొప్ప ఏం మిగిలేదు అంటున్నాడు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేస్తారు? నేను ఏమంటున్నాను, ఇది మంచిదే. ఒక పరీక్ష పెట్టింది ప్రజలు, మీరు ఎట్లా ఆడతారో ఆడండి, మీ సంగతి చూస్తామన్నారు. ప్రతిపక్షం దీని ఒక బాధ్యతగా తీసుకొని దీని ఒక ఛాలెంజ్ తీసుకొని వాళ్ళ వైఫల్యాలు బయట పెట్టడంలో వాళ్ళ వైఫల్యాలను గట్టిగా ప్రతిఘటించడంలో విఫలమైన అనుకున్నాం. ప్రజలకు అర్థం కాకపోతే తప్పు వాళ్ళది కాదు, ప్రజలది కాదు, మనది తప్పు. అది బీజేపీ కానీ ఓడిపోయిన బీఆర్ఎస్ కానీ తప్పు వాళ్ళదని ప్రజలు చైతన్యమని చేసుకుని ప్రయత్నం చేయాలి, వచ్చే ఎన్నికలు ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు ఆరోపణ చేసుకుంటా ఎలక్షన్ కమిషన్ చేస్తే లాభం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద అక్కడ కాంగ్రెస్ ఏమంటుందో ఇక్కడ వీళ్ళు అదే ఇస్తుంది అనుకోండి, తప్పు అంటున్నాడు. ఏదైనా ప్రజల తీర్పును గౌరవిత మంచి వచ్చి ఈ ఎలక్షన్తో అయ్యేది లేదు, పోయేది, ప్రభుత్వం మారేది, కొత్త ప్రభుత్వం వచ్చేది లేదు. వచ్చే పంచాయతీ ఎన్నికలు అట్లాగే వీటి మీద దృష్టి పెట్టండి కార్పొరేషన్. ఇప్పుడు ఒక జరుగుతుంది, మంచి పని జరుగుతుంది. మంచి వచ్చేటో ఈ గెలుపుతోని అహంకారాన్ని తలచెత్తది కాంగ్రెస్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్నికలు పెడతారు, స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు పెడతారు. ఒక్కటేమో బీసీలకు 42% రిజర్వేషన్ రాదు, అదే 23%తో పోతారు. చూడండి మేము ఏం చేస్తాం చెప్పాలి, మరి ఓటులు అడ్డం పడుతున్నాయి, ప్రభుత్వాలు అడ్డం పడుతున్నాయి, బీజేపీ సహకరించలేదు అంటారు, డైరెక్ట్ పోతారు. బీజేపీని బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ప్రచారం చేసుకుంటారు. అయినా సరే స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరగడం ఆహ్వానించదగ్గది జరుగుతాయి అనుకుంటున్నా. ఈ ఊపు మీద పోతారనుకుంటున్నాను. ఊపు కొనసాగుతుందా పోతుందా తర్వాత సంగతి చూడాలి. రైట్ విజయ్ గారు, నిజంగా దొంగ ఓట్లు అనేవి ఉండొచ్చు, కానీ 24,000 25,000 అంత గ్యామ్లింగ్ చేసేంత అయితే ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అయిపోయాయి. దొంగ ఓట్లు ఉన్నాయి. ఏదైనా ప్రజాస్వామ్యవాదులు ఒప్పుకోవాల్సిందేంది, దొంగ ఓట్లు ఉన్నాయని ఒప్పుకున్నారు. 25,000 లేవని అంటున్నారు. 12,000 ఉన్నా సరిపోద్దిగా. ఇప్పుడు 25,000లో 12,000 ఉంటే మెజార్టీ అయిపోయి ఓట ఇంకో 1000 ఓటతోటి వస్తుంది. అంటే వ్యవస్థను అట్లా మీరు 25,000 లేవుగా అంటే అది ఎవరు లెక్క పెట్టి చెప్పరు. 30,000 ఉండొచ్చు, 30 ఉండకూడదు. 1000 ఉన్నోనికి 12,000 చేసినోనికి 20,000 చేసినోనికి ఇక దొంగ ఓట్లు అనేది లెక్క ఉండదు. ఆడ ఉన్నటువంటిది కనిపిస్తూనే ఉన్నటువంటి అంశం. అది వాదన కోసం మనం చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఆడ ఉన్నటువంటి మాట అది అక్రమం జరిగింది అనేది ఒప్పుకోవాలి. అక్రమంతో ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కోల్పోయి వ్యవహరించింది అనేది మనం ప్రజాస్వామ్యవాదులుగా మనం ఉండాలి. అంతే తప్ప 25,000 ఓట్లు లేవు ఇవి లేవు అంటే మనం చేసేది ఇక ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త వ్యవస్థ ఉండాలన్నా. మరి రాహుల్ గాంధీ రోజు అదే అంటున్నాడు. రోజు అసలు మొత్తం దేశంలో మన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం బీజేపీ గెలిచిందే ఇట్లా ఇదే రకంగా గెలిచింది కట్టబెట్టి చూపిస్తున్నాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి కర్ణాటకలో చూపించిండు. 1,00,000 దొంగ ఓట్లు చూపించిండు. ఆయన మీరు 25,000 అంటున్నారు, 1,00,000 దొంగ ఓట్లు చూపించిండు. మరి ఇక్కడ 25,000 చూపించిన వ్యక్తి పార్టీయే ఈడ 25,000తో మెజార్టీ తెలిసింది. 1,00,000 ఓట్లు ఉంటాయా అన్నప్పుడు 25,000 ఓట్లు ఉండవా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం లాంటిదని చెప్పి కేటీఆర్ పదే చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పాలన బాగుందని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు రాజకీయంగా ఆరోపణలు చేసుకున్నారు. ఓకే, ఇక్కడ చూడాల్సింది ఏంది, కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంశాలు. కాంగ్రెస్ పార్టీ తను చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కడ చెప్పుకోలే. చెప్పిందల్లా మతానికి సంబంధించినటువంటి సీఎం మాట్లాడిన ప్రతి దాంట్లో మతము మాట్లాడి బీజేపీ మతం మాట్లాడింది. చేసిన కార్యక్రమాలు చెప్పుకున్నచ్చా ఎక్కడ లేదు. మాట్లాడినటువంటి ఎజెండా అది లేదు. ప్రతిపక్షం ఎజెండా చూపించింది. ప్రతిపక్ష పార్టీ ఏం చేశారు, వాళ్ళు చేసినటువంటి హామీలు విఫలమయ్యారు అనే అంశం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినటువంటి నేపథ్యంలో ఎంఐఎం ఏంది, ఎంఐఎం పొత్తు తీసుకున్నారు. ఇదే ఎంఐఎంను కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ బీహార్ పోయి బీజేపీ బీ టీం అని చెప్పి వచ్చాడు.
బీజేపీ బి టీమ్ బీజేపీ బి టీమ్ తోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పొత్తు పెట్టుకుంది దానికి ఏమంటారు అందుకే బీహార్ అట్లా అయిపోయింది అందుకే కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరమైనటువంటిది దేశంలో లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీహార్లో అట్లా అయిపోయింది ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎందుకంత సీరియస్నెస్ లేదు అనుబంధ బీజేపీకి బి టీము ఎంఐఎం మళ్ళీ బీజేపీ అనుబంధ సంస్థ ఎలక్షన్ కమిషన్ అవి రెండు ఇక్కడ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సహకరించడంతో వచ్చినటువంటి రిజల్ట్ ఇది నేను విశ్లేషించుకుని నేను అనుకుంటున్నటువంటి నా అభిప్రాయం కూడా అది ఎందుకంటే చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి ఇక్కడ ఎన్డీఏ ఇండియా కూటమి తెలంగాణ వరకు ఎన్డీఏ ఇండియా కూటమి ఎట్లా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీ ఒకటిగా ఉన్నారు అదేవిధంగా ఇండియా కూటమిలో ఏమేమి ఉన్నాయి లెఫ్ట్ పార్టీలు టీజేఏసీ కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి ఎంఐఎం ఏముంది ఎంఐఎం బీఆర్లో బీజేపీ బి టీం ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు అంటే కలిసిపోయినట్టే కదా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది రాహుల్ గాంధీ చెప్పినట్టు అనుబంధ సంస్థతో ముందు పెట్టి ఎన్డీఏ ఇండియా కలిసి తెలంగాణ మీద చేసినటువంటి ఫైట్ ఇది ఆ ఫైట్లో ఎలక్షన్ కమిషన్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటిది చూసినాం ఎంత నిర్లక్ష్యంగా మనం నేను ప్రత్యక్షంగా ఎన్నో ఎలక్షన్లు చూసినామండి అనేక ఎలక్షన్లు కవరేజ్ కూడా పోయినటువంటి వాళ్ళం బూతులు తిరిగినటువంటి వాళ్ళం ఇప్పుడు కూడా చూసినాం ఇప్పుడు కూడా తిన్నాం ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు ఇది చరిత్రలో మీరు అనుకోకపోయినా భవిష్యత్తుకు ఇది సంప్రదాయం అయిపోయింది ఈ రోజు జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ ఏమవుతుందంటే భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ ఉండి బై ఎలక్షన్ జరిగినా ఇదే కన్వెన్షను ఇదే సంప్రదాయము ఇదొక బెంచ్ మార్క్ లాగానే తీసుకొని ఆ అధికార పార్టీలు వ్యవహరిస్తాయి దానికి ఆజ్యం వహించినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి వస్తుంది ఎన్నికల కమిషన్ సంస్కరణ తీసుకురావాలి శేషన్ ఉన్నప్పుడు ఇట్టుండేనా శేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఎవరు ఓడిపోయిన వాళ్ళంతా ఎన్నికల కమిషన్ అంటారు గెలిచిన వాళ్ళు అంటలేరు బీజేపీ కూడా ఎన్నికల కమిషన్ అన్నది గతంలో ఓడిపోయినటువంటి సందర్భంలో అంటే గతంలో శేషన్ ఉన్నప్పుడు అనలేకపోయారు ఇప్పుడే ఎందుకు అంటున్నారు ఇప్పుడు ఎన్నికల కమిషను అధికార పార్టీకి కొమ్ముగాస్తుందనే అనుమానాలు రాజకీయ పార్టీలకు వచ్చినాయి ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉండాల్సి కోరుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా అనుమానాలు మరింత పెరుగుతున్నాయి ఎన్నికల కమిషన్ మీద అనేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ మామూలు సిటిజన్స్ ఫోరమ్స్ అనేక మంది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది స్వయం ప్రతిపత్తి కోల్పోతుంది అందుకని రాజ్యాంగ సవరణ చేస్తారా లేదా కొత్త వ్యవస్థ వస్తుందా కొత్త వ్యవస్థను పెట్టుకోవాలా దీన్ని ఇంకే రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మాత్రం ఆలోచించాల్సినటువంటి సమయమే ఇది ఇలా ఉంటే ప్రయాసం అనిపించుకోదు ప్రజలు కూడా ఆలోచించారు ప్రజలు ఏంది ఎలక్షన్ ఓటింగ్కు రావాలి ఓటింగ్కి రాకపోతే పరిస్థితి అలానే ఉంటుంది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉండాల్సిన అవసరం లేదు అన్ని అవకాశాలు ఉన్నటువంటి తమకున్న ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా చూడాలి తప్ప ఆ రకంగా ఈ ఎలక్షన్ చూడాలి తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా అంటే ఇప్పుడు అక్కడికి సీఎం గారు ఏం చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2014కు ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు చూసిన దాన్ని చేసి కూడా ఓటేయమన్నారు ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసి ఓటేయమని చెప్పలే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలే రెఫరెండం అంటే ఆయనంతలో ఆయనే ఒప్పుకోలే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందనేది ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అంతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది మిగతా 10 ఏళ్ళు అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు రేవంత్ ఆయన చెప్పుకోలే ఈ 2 సంవత్సరాలు మరి ఎవరైనా తాను సీఎం అయినాక వచ్చినటువంటి తాను చూసి అంటారు ఒకవేళ కాంగ్రెస్ అప్పది ఉంది అనుకో అప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోషయ్యని కానీ కిరణ్ కుమార్ రెడ్డిని కానీ అభివృద్ధి తిట్టడం కాదు తిట్టడం అంటే పక్కకు పెట్టండి విమర్శ చేయడము అసలు అభివృద్ధి జీరో అభివృద్ధి జరగలేదని కదా మొత్తం చెప్పింది మరి చెప్పిన వ్యక్తి పార్టీ మారితే ఆటోమేటిక్ గా స్టాండ్ అంటే ఎంత సార్ రాజకీయ పార్టీ మారితే వాళ్ళు అనుకోవచ్చండి నేను అనను కదా నేను జర్నలిస్టుని మేము ఎందుకంటే వాళ్ళ పార్టీలకు సంబంధించి ఒక రాజకీయ నాయకుడు కాదు అందులో ఆయన అనుకుంటారు నేను అదే తప్పు పడుతున్నా కదా ఇప్పుడు గతంలో వచ్చిన టీడీపీలో ఉండి వెళ్ళిపోయిన తలసారి కూడా
గత ప్రభుత్వాల వాళ్ళు- కంటే ఆహా, బీఆర్ఎస్ అది- ప్రభుత్వమే అది చేసిందన్నారు. రాజకీయ పార్టీలకు కామన్ అంత- మాలాంటి వాళ్ళకు జర్నలిస్ట్ అవును, మాలాంటి అవును. వాళ్ళకు కామన్ కాదు. మీరు చేసినటువంటి విమర్శే మీరు అది అవకాశవాదంతో మాట్లాడుతున్నారు నేనంట. మీరు కామన్ అనుకుంటే ఎట్లా? అవకాశవాదంతో మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. అవకాశవాదమే అది. పచ్చి ఒకప్పుడు తిట్టి అలానే చూసి మళ్ళీ ఓట్లు ఏమని అడగడము. నేను అనేది ఏంటంటే ఏదో ఒక రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, ఆల్మోస్ట్ అందరు నాయకులు అలాగే ఉన్నారు. తప్పు పట్టాలి కదా మనము. అవును. పౌర సమాజంగా మనం తప్పు పట్టాలి కదా. అవకాశవాదం అని అనాలి కదా మనము. ప్రేమ్ గాంధీ గారు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేది అధికార పార్టీలకి తొత్తిగా మారిపోయింది, సహకరిస్తుంది. బీజేపీకి అయితే పూర్తిస్థాయిలో సహకరిస్తుంది, కానీ ఇక్కడ కాంగ్రెస్ సహకరించిందని చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడడం అంటే సర్వసాధారణం సార్. అభియోగాలు చేయడం, ఒకరినొకరు మాట్లాడడం అనేది విషయం వేరు. ప్రాక్టికల్ గా ఉండేటువంటి అంశం వేరుంటది. ఎక్కడ ఏం మాట్లాడాలో ఏం లేదు. నిజంగా కూడా చెప్పాలనుకుంటే ప్రజా సంఘాలు మాట్లాడాల్సిన ప్రజా సంఘాలు కూడా ఒకానొక సందర్భంలో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నాయి. అట్లనే మేధావులు మాట్లాడుగా మేధావులు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారు. విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడాలనుకుంటే వాళ్ళ అనుకూలమైనటువంటి పార్టీ పరంగా వాళ్ళు అటు మోపు కాస్తా ఉన్నారు. అలాగే న్యాయవాది వృత్తులు వాళ్ళు పోతా ఉన్నారు. విలేకరులు లేదా సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి వర్గాలు కూడా వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఒకవేళ జరగాలి అని అనుకుంటే మేము 300 వస్తున్నాయి కదా సార్. మేము 300 మేము ఎందుకో దేశవ్యాప్తంగా 300 సీట్లు రాలే మాకు. మేము యూపీలో ఎందుకు ఓడిపోతాం సార్? అంటే ఇలా బీహార్లో గెలవంగా ఒక మాట మాట్లాడతారు, ఈడ గెలవంగా ఒక మాట్లాడతాడు. అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ అక్కడ ఓట్ చోరీ అంటాడు. ఆ ఓట్ చోరీ అనేది ఇక్కడ మాట్లాడరు. ఏదో ఖాళీ డెబ్బలు. కానీ ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్ కమిషన్ మీద మీరు కూడా మాట్లాడుతున్నారు కదా, మరి అక్కడ ఎలక్షన్ కమిషన్ అనుబంధ సంస్థగా మారిపోయిందన్న విషయం బీజేపీకి మాట్లాడినప్పుడు కాదు మేము స్వచ్ఛందంగానే వచ్చామని మళ్ళీ మీరు అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటారు సార్, అక్కడ ఓట్ చోరీ అన్నారు. బీహార్ విషయంలో మాట్లాడిర్రు. బీహార్ విషయంలో మాట్లాడి ఒక రాద్ధాంతం తీసుకొని వచ్చి మహాగఠబంధన్ అంత పెద్ద ఏదో వాతావరణం క్రియేట్ చేసి ఒక వెహికల్ని పట్టుకున్నారు. వెహికల్ని పట్టుకొని చూస్తే ఏమున్నాయి, అన్ని కాలిపెట్టెల్ని పెట్టుకొని ఏదో ఓటు చోరీ జరుగుతుందని పెద్ద రాద్ధాంతం చేసి ఏదో క్రియేట్ చేసిన తర్వాత అన్ని మీడియా ఛానల్ అందరూ వచ్చి, అధికారులందరూ వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ సంబంధిత శాఖ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చిన తర్వాత ఆ ట్రక్కులు ఉన్నటువంటి పెట్టెలు అన్ని తీస్తే ఏమున్నాయంటే ఖాళీ పెట్టెలు ఉన్నాయి. అంటే ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతిసారి భారతీయ జనతా పార్టీ గెలిచిందనుకో ఈవీఎంలు కరెక్ట్ లేవంటారు. అరే మన వాళ్ళు గెలిచినప్పుడు బీఆర్ఎస్ 2 సార్లు గెలిచినప్పుడు ఈవీఎం బాగానే ఉంటుంది, కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు బాగానే ఉంటాయి, బీజేపీ గెలుస్తేనే ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటారు. అరే ఇది ఎక్కడ న్యాయము? వాళ్ళు చేస్తేనేమో ఒక పని, మేము చేస్తే వాళ్ళు గెలిస్తే ఒక అంశం, మేము గెలిస్తే ఒక అంశమా? ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఈవీఎంల గురించి మాట్లాడమా? ఎక్కడ గురించి ప్రస్తావించడమా? మీరు ఓడిపోయినప్పుడు అంతకుముందు అనేది మొత్తం అదే కదా అన్నా. అంతకుముందు మీరు అన్నారు ఈవీఎంలు తప్పు, ఈవీఎంలు 2004 నుంచి 2014 వరకు మీరు కూడా అనేక విమర్శలు చాలా ఉన్నాయి. ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేశారు మీరు లేదు మేము భారతీయ జనతా పార్టీ నాకైతే తెలిసి నేనైతే ఈ 15-20 సంవత్సరాల అంతకుముందు సంగతి మీరు అధికార పార్టీలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనలేదు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనలేదు. అలాగే ఇంతకుముందు నర్రా విజయ్ గారు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ మీద బీజేపీ కూడా అప్పట్లో కామెంట్లు చేసింది. మరి ఇప్పుడు తప్పు జరిగింది అన్నప్పుడు, ఏదైనా జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తాం, ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే చెప్తుంది. ఇప్పుడు కూడా ఓట్ చోరీ విషయంలో కానీ ఎలక్షన్ కమిషన్ లో కానీ రాహుల్ గాంధీ అలాంటి విమర్శలు చేస్తున్నారు. మరి అవన్నీ మీరు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోపోవడం కాదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాం. ఈడ కాంగ్రెస్ గెలిచింది కదా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, మీరే అంటున్నారు కదా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు కాదు ప్రేమ్ గాంధీ గారు, మీరే అంటున్నారు కదా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు కరెక్ట్ గా లేదు అని మీరే అంటున్నారు కదా. నేను ఎలక్షన్ ఇప్పుడే దాన్ని ప్రస్తావించలేదు. వీళ్ళు అంటున్నారు అని అంటా ఉన్నా. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మన ఎన్నికల్లో ఎక్కడ ప్రస్తావించలేదు. వాళ్ళు పదే ఆ విషయం అంటున్నారు. గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ఓడిపోయినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ మొదటిసింది కూడా మేము ఇప్పుడు నేను మాట్లాడింది ఒకటే, ఏంది ప్రజలు విఘ్నులు కావాలి, ప్రజలు మద్యానికి బానిస కావద్దు, మద్య మాంసానికి బానిస కావద్దు, ప్రలోభాలకు పడవద్దు అనేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఎక్కడ ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రేమ్ గాంధీ గారు అదే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీకి డిపాజిట్ రాలేదు కనుక ప్రజలందరూ మత్తుకి మాంసానికి అలవాటు పడిపోయారు, ప్రలోభాలకు గురి చేశారు, ఇవాళ గురైపోయారని చెప్తున్నారు. అక్కడ మీకు బీహార్లో బీజేపీ గెలిచింది, ఎన్డీఏ గెలిచింది, అక్కడ కూడా అధికార పార్టీ ఎలానే చేసి గెలిచిందా?
లేదు ఏమాత్రం ముమ్మాటికి కాదండి. కావాలనుకుంటే మీరు అంతా కూడా చూడొచ్చు. ప్రజల పక్షాన మాట్లాడడం, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడడం, మహిళలకు సంబంధించిన అదే ప్రాబ్లం సార్. మీరు గెలిచినప్పుడు ఒక వాయిస్ వినిపిస్తారు, మీరు ఓడిపోతే ఒక వాయిస్ వినిపిస్తారు. గెలిచినప్పుడు ఓడినప్పుడు కాదండి, మేము జరుగుతున్నటువంటి సందర్భాన్ని మాట్లాడతాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులైనా, బీజేపీల మీద కేసులైనా, ఎలక్షన్ కమిషన్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్ ఎవరి మీద కేసులు చేసింది? కాంగ్రెస్ వాళ్ళ మీద చేసింది కదా, బీజేపీల మీద చేయలే కదా. బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టింది కదా. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళ మీద పెట్టింది? ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టింది? బీజేపీల మీద ఎందుకు పెట్టలే? మేము ప్రలోభాలకు చేయలేదు, ప్రలోభాలకు గురి చేయలేదు. మేము నిస్వార్థంగా నిజాయితీగా రాజకీయ రంగంలో ఎలా నిలబడాలి అలా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లనే నిలబడ్డాము. ప్రజలకు అభివృద్ధి అంశం మాట్లాడినాము, సంక్షేమ విషయం చెప్పినాము, సొక్కా సాత్ సొక్కా వికాసం అన్నాము, భారతదేశం యొక్క అభివృద్ధి మొత్తం చెప్పినాము. అందుకే హిందువులంతా ఒకటి కాండి, హిందువులు మాత్రమే ఓట్లేని అడిగి దానికోసమేనా సార్? ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే ముస్లిం కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే తప్పులేదు. మేము వేరే హిందువులకు ఓట్లేదంటే తప్పేముంది? వాళ్ళు హిందువులు వద్దు అని చెప్పట్లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఉందంటే అన్ని పార్టీలు కావాలంటుంది. హిందువులంతా ఏకం కావాలి, హిందువులకు ఓట్లేయండి, హిందువులు ఏకం కావాలనేటువంటి ప్రయత్నం వచ్చినప్పుడు తప్పేముంది? కాంగ్రెస్ వాడు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడినాం కదా, మేము ముందు మాట్లాడలే కదా. కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది? కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం అది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు అట్లా? ఒక ముఖ్యమంత్రి అట్లా ప్రో చేయొచ్చు, ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చు. మాట్లాడిన తర్వాత మనం హిందూగా ఉన్నటువంటి వ్యక్తి ఒక భారతీయ జనతా పార్టీ అతిపెద్ద మెజారిటీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్ లో మైనార్టీలు. మరి అలాంటి వర్గాన్ని మీరు పదే తిట్టడం వలన అది ఖచ్చితంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవ్వలేదంటారా ఈ ఎన్నికల్లో? మేము ఎక్కడ తిట్టలేదు సార్, మైనార్టీలు మేము ఎక్కడ కూడా తిట్టలేదు. ఇంకా కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు తప్పు పట్టింది, మైనార్టీలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వారు సరిదిద్దుకొని ఇచ్చేసినటువంటి ప్రయత్నం తప్ప మేము ఎక్కడ కూడా చేయలేదు. టోపీ ఉన్నవాడు గడ్డం ఉన్నవాడు అని మాట్లాడిన సందర్భాలు లేవంటారు. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్ గెలవడానికి అనేకమైనటువంటి కారణాలు కలిసి వచ్చి గెలిచేటువంటి అవకాశం ఉంది తప్ప అభివృద్ధి చూసేటువంటి అంశం కాదు. బురకాల ముసుగులో వెళ్ళి దొంగ ఓట్లు వేస్తున్నారని అవని ఇవని మీరు మాట్లాడలేదంటారు. అరే మేము అన్నాం కదా సార్, జరుగుతుంది రిగ్గింగ్ అన్నాం కదా. మా నాయకులు కూడా పట్టుకున్నారు కదా, పోలీస్ స్టేషన్ వారు కూర్చోబెరు కదా. మేము తప్పు చేస్తున్నారంటే మా మీద ఉల్టా ఇచ్చేసే పరిస్థితి చేశారు కదా. అది కాదు కదా. అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి పోయి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ కి ఒకసారి ఇస్తే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పి ఒకసారి కనుక ఢిల్లీకి పోయి ఎందుకు ఇయ్యలే కిషన్ రెడ్డి గారో బండి సంజయ్ గారో? కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయొచ్చు. కనీసం ఏమైనా ఫిర్యాదు చేసిరా మీరు? పూర్తిగా మీరు వదిలేసిరు కదా. ఇప్పుడు జరిగినటువంటి విషయం మీద మేము పూర్తి స్థాయి విశ్లేషించుకుంటే ఇప్పుడు ఏమండి అవసరం లేదు, ఇప్పుడు తప్పకుండా చేస్తాం. దాన్ని ఏమాత్రం ఇప్పుడు అవసరం లేదు. అప్పుడే ఫిర్యాదు చేస్తే ఆ ఎలక్షన్ ఎమ్మటే ఉండాలి. ఎలక్షన్ రద్దు చేసి ఎలక్షన్ పోస్ట్ పోన్ కూడా చేసింది ఎలక్షన్ కమిషన్. ఒకసారి చిన్న డబ్బులు పంచుతారని తెలిస్తేనే మనం కళ్ళెమ్మట చూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో ఏదో నియోజకవర్గం నాకు ఐడియా ఉంది పక్క ఆయన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఇంకా కొద్ది 2-3 రోజులు జరుగుతుంది అనగా డబ్బులు పంచడం తెలిస్తే మొత్తం 4 నెలలు 5 నెలలు వాయిదా వేసింది. అట్లాంటి పరిస్థితి ఉండాలి కదా. ఇప్పుడు ఇంత ఓపెన్గా నాన్ లోకల్స్ ఇక్కడ లేనటువంటి వాళ్ళు డబ్బులు ఓపెన్గా పంచుతుంటే ఎన్నికల కమిషన్ బాజాబ్తా చూస్తుంది. ఇన్ని ఐడి కార్డులు వచ్చినాయని చూపిస్తుంటే దాని మీద ఏదో ఉత్తుత్త కేసు పెడతామంటే కాదు కదా. ఎలక్షన్ అంటే వినండి గతంలో 9 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేయలే కానీ ఇక్కడ జరిగినటువంటి చేసిన ఎలక్షన్ కమిషన్ అంటున్నాండి. చెప్తానండి ఎలక్షన్ కమిషన్ అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మునుగోడు బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎస్పీ ట్రాన్స్ఫర్ చేసి కలెక్టర్ రకరకాల ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఎన్ని యాక్షన్స్ తీసుకుంది? రిటర్నింగ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసిర్రు. మునుగోడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రఘునందన్ రావు ఎలక్షన్ చీఫ్ కమిషన్ పోయి ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఏది యాక్షన్ మరి తీసుకుంటారు. చెప్పాలి గట్టిగా
అది మా పార్టీ అప్పుడు ఎట్లా వాళ్ళే Right. మునుగోడు కదా. ఎలక్షన్ అప్పుడు మీరు ఇప్పటి మునుగోడు వరకు తీసుకోలేదు, ఎందుకంటే మీ తీసుకోలేదు, అనుబంధ తీసుకోలేదు సంస్థ అనుకుంటున్నా. లాగా మీరు అయింది ఎక్కడ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నా జరిగిన సంఘటన చెప్తే మీరు మునుగోడు ఎలక్షన్ అప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా వ్యవహరించింది అంతేందుకు ఇక్కడ డీజీపీ ఎలక్షన్ రిజల్ట్ రాకముందే పోయి కలిస్తే డీజీపీని ఎమ్మటే సస్పెండ్ చేయలేదా ఆ విధుల నుంచి తప్పించలేదా డీజీపీని అవును. ఎలక్షన్ రిజల్ట్ రాకముందే పోయి రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి కలిసారని అవును. మరి అట్లా అంత స్ట్రిక్ట్ గా ఉండాల్సినటువంటి మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు ఎస్పీని రిటర్నింగ్ ఆఫీసర్ని అందరినీ బదిలీ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు మొత్తం కంట్రోల్ తీసుకొని చేసారు. Right. ఎందుకు కనిపిస్తుంది కదా బీజేపీకి ఎలక్షన్ కమిషన్ కు ఉన్న లింక్. రైట్ ప్రేమ్ గాంధీ గారు. సరే ఇప్పుడు విజయ్ గారు అంటున్నారు కంప్లైంట్ చేయాల్సిందని. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్ ఎలక్షన్ ఐడి కార్డులని తప్పుదారి పట్టించి వాళ్ళందరికీ ఎలక్షన్ ఐడి కార్డులు పంచుతున్నటువంటి అంశం తెలిసినప్పుడు బీఆర్ఎస్ ఎక్కడ స్పందించలేదు, భారతీయ జనతా పార్టీ స్పందించింది. స్పందిస్తే ఏమైంది? ఎన్నికలు వాయిదా వేయించలేకపోయారు కదా. కమిషన్ అరే వినండి సార్, మీరు చెప్పింది నేను వింటున్నా, మరి నేను చెప్పింది కూడా విన్న తర్వాత మీరు చెప్పండి. రైట్ రైట్ మీరు మాట్లాడండి. ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసి దుర్వినియోగం జరుగుతుంది, దొంగ ఓట్లు జరుగుతున్నాయి, ఐడి కార్డులు పంచుతున్నారు, అది ఎలక్షన్ విరుద్ధం పూర్తి జరుగుతా ఉన్నది అనేటువంటి అంశం మీద కంప్లైంట్ చేసినప్పుడు వారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి పని అది మేం కాదు కదా. ఇయ్యలేదు అంటే ఇచ్చినమనే అంశం చెప్తా ఉన్నాము. అవినీతికి పాల్పడాలి, అక్రమాలు చేయాలి, బూత్ క్యాప్చరింగ్ చేయాలి, డబ్బులు పంచాలి, మైనారిటీ ఓట్లు తీసుకోవాలి, అనేకమైనటువంటి కుయక్తులన్నీ చేసి గెలవాలనే లక్ష్యంగానే ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ అధికారులు మొత్తం వాళ్ళ పక్షాన పనిచేసారు. ఎన్నికల అధికారులు అందరూ కూడా వాళ్ళ అనుకూలంగా పనిచేసారు. తప్పకుండా గతంలో కంప్లైంట్ చేసినాం, మళ్ళీ కూడా ఏదైనా సందర్భం ఉంటే తప్పకుండా చేస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రైట్ మన బీహార్ ఎన్నికలకు వెళ్దామండి. బీహార్ ఎలక్షన్స్లో కంప్లీట్గా స్వీప్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఎన్డీఏ. అసలు మహాగఠబంధన్ అసలు ప్రభావం చూపించలేకపోవడానికి కారణం ఏంటి? పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా మారలేదు. అదే కదా ఇది ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలే. అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది లేదా బీహార్లో ఐదోసారి అనుకుంటా 2000 సంవత్సరం నుంచి ఆయననే ఉంటున్నట్టు. యాంటీ ఇన్కంబెన్సీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పౌరులేనా లేకపోతే రోబోలా అంటే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే యాజ్ ఎ హ్యూమన్గా కనీసం ఒక అసంతృప్తి ఉంటుంది, ఎన్నిసార్లు ఉన్నప్పుడు ఏదైనా ఒక అసంతృప్తి ఉంటుంది. మరి అట్లాంటిది లేదు అంటే మరి ఏదైనా జరిగిందా ఇవన్నీ ప్రజాస్వామ్యంలో అందరు విజిలెన్స్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వైఫల్యం ఒక పక్షపాత ధోరణి ఏంటంటే 10,000 రూపాయలు పంచారు. అది కొత్త స్కీమ్. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్ అనౌన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రతి మహిళకు 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అది ఎంత పక్షపాతంతో కూడినటువంటి ఎన్నికల కమిషన్ వ్యవహరించినటువంటి తీరు. అక్కడ కూడా 10,000 రూపాయలు అదే మామూలుగా ఇక్కడ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నటువంటి దానికే బ్రేక్లు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోయినసారి రైతు బంధుకు సంబంధించినటువంటి ఇవన్నీ వేసినాయి. అదే అక్కడ ఆన్ గోయింగ్ స్కీమ్ కాదు, అది ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఎలా ఇచ్చింది. అక్కడ 10,000 మన కరెన్సీ ఒకటే కరెన్సీ కావచ్చు రూపాయే, కానీ మన దగ్గర 10,000 ఇస్తే, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గతంలో పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు ఓడిపోయిండు. కానీ అదే 10,000 రూపాయలు బీహార్లో ఇస్తే అక్కడున్న పేదరికంతో ఆ ప్రజలు అవి 10,000 కాదు 5 లక్షల రూపాయలు లాగా భావించారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా దాదాపు 30,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఎన్నికల సమయంలో. 10,000 అక్కడ ప్రజలకు ఆ 10,000 రూపాయలు 1,00,000 రూపాయలతో సమానమైంది. ఆ రకమైనటువంటి అది వర్కౌట్ అయింది. అక్కడ ప్రభుత్వం తరఫున ఇన్ని అవి ఎలక్షన్ డబ్బులు కావు, పార్టీల డబ్బులు కావు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే భారతదేశ ప్రజల మొత్తం ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి సొమ్మును తీసుకుపోయి ఒక రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయలు 10,000 పేదరికం మనం ఎట్లా తెలుస్తుందంటే ఓటుకు వచ్చినటువంటి మహిళలను చూస్తే చాలా పేదరికం, కాళ్ళకు చెప్పులు కూడా లేనటువంటి పేదరికంలో బీహార్ ప్రజలు ఉన్నారు. అటువంటి వాళ్ళకు 10,000 రూపాయలు ఎలక్షన్ కమిషన్ అట్లాంటి ప్రలోభాలకు గురి చేసడానికి ఎట్లా అవకాశం ఇస్తుంది? అంటే బీజేపీకి చెప్పినట్టు విన్నట్టే కదా, ప్రధానమంత్రి చెప్పినట్టు వింటేనే కదా అది వచ్చేది. ప్లస్ ఏమన్నా అది స్కీమా? ఎంత ఘోరంగా వ్యవహరించింది ఎలక్షన్ కమిషను. అదే ఇక్కడ సేమ్ వ్యవహరించింది. ఇక్కడ అక్కడ ఏమనొద్దు, ఇక్కడ ఒక ఒప్పందము,
ఇక్కడ ఏం ఒప్పందం వెనకంగా చంద్రబాబు నాయుడు ఉన్న ఒప్పందం కావచ్చు, ఇంకేదైనా ఒప్పందం కావచ్చు, ఇంత అరాచకాలు జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకున్నది కదా. ప్రజాస్వామ్యవాదులు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకళ్ళు ఉంటే చంద్రబాబు ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కింద సపోర్ట్ చేస్తుంది బీజేపీ. చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు కదా. ఇక రాజకీయంగా అదే మరి ఎందుకు మరి ఎన్నికల కమిషను ఎందుకు ఇక్కడ కనీసం ఒక్క ప్రశ్న కాదు కదా, కనీసం జోకి ఒక్క ఆఫీసర్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయింది. బీహార్లోనేమో 10,000 రూపాయలు పంచడానికి అనుమతి ఎట్లా ఇస్తుంది? ఎన్నికల ఒక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కోడ్ ఉన్నటువంటి సమయంలో ఇది ప్రజాస్వామ్యమేనా? మనలాంటి ప్రజాస్వామ్యం ఇక ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలని కోరుకునేటాళ్లకు ఇంతేనా? ఇక ఇదేనా ఈ ఎన్నికల కమిషన్? ఎందుకండి ఇక విజయం సాధించింది ఎన్నికల కమిషన్ ఈడ అడ్డు పెట్టుకొని. రైట్. ప్రేమ్ గాంధీ గారు, ముఖ్యంగా బీహార్లో చూస్తే కనుక ఆర్జేడీ అనేది గతంలో ఒక పెద్ద పార్టీగా ఆవిర్భవించింది, అప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది. నితీష్ కుమార్ అటు ఇటు కుర్చీలాట ఆడిన సందర్భంలో కొంతకాలం అధికారం అనిపించుండొచ్చు, కానీ ప్రతిపక్షంలోనే కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అలాంటి పార్టీకి ఎందుకు ఆదరణ దక్కలేకపోయింది? బీజేపీకే ఎందుకు ఎంతలా ఆదరించారనేది అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్లో ప్రాబ్లం ఉందా? ఈ 10,000 అనేది అప్పుడు వేయడం అనే వల్లే కొంతవరకు బీజేపీకి లాభం కలిగించిందా? అయితే విజయ్ గారికి నేను చెప్తాను, జనరల్ గా ఏదో 10,000 ఇప్పుడు ఎలక్షన్ కోసం ఇచ్చారు అనేటువంటి అంశం కాదు. అది ఆల్రెడీ అమలు అవుతున్నటువంటి పథకము. మొత్తం ముచ్చట చెప్తాను. నేను మొత్తం ముచ్చట చెప్పినాక అన్నా విజయన్న, నేను మొత్తం ముచ్చట చెప్పినాక నువ్వు రాసుకొని నాకు చెప్పు. నేను ఏమంటున్నా అంటే, అది ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి పొదుపు సంఘాలు ఎట్లుంటాయి అట్లనే అక్కడ సహాయక సేవా సంస్థల సంఘాలు ఉన్నాయి. ఆల్రెడీ సంఘాలు ఉన్నటువంటి మహిళలకు వీరు ఖాళీ 10,000 అన్నారు. సంఘాలు ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకంగా పర్సనల్ ఒక్కొక్కరికి 10,000 ఇస్తూ వారి వ్యాపార అభివృద్ధి కోసం స్వయం సహాయక బృందాల ద్వారా 2 లక్షల వరకు, 10,000కే ఆగదు సార్, అది 2 లక్షల వరకు వాళ్ళకి పరిధి ఉంది. 2 లక్షల వరకు ఇస్తామనేటువంటి అంశం తప్ప అక్కడ ప్రభుత్వము బ్యాంకు అనుసంధానం ఇచ్చింది. అరే చదవండి అన్న, నేను కావాలంటే పంపిస్తా మీకు. అది ఆ జీవో కాపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అనేవి దేశం అంతా ఉన్నాయండి, మన దగ్గర లేవా? ఆ గ్రూప్ ఇచ్చిన లోన్ కాదు కదా, అది ఇచ్చింది లోన్ కాదు కదా, పసుపు కుంకుమ టైప్. అది చంద్రబాబు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు. అది చంద్రబాబు ఇచ్చినటువంటి. ప్రేమ్ గాంధీ గారు మీరు మాట్లాడండి. ఇక్కడ ఏదైతే గ్రూపులు ఉన్నటువంటి వ్యక్తి ఇండివిజువల్ గా మన దగ్గర కూడా గతంలో కొన్ని సంఘాలకు ఇండివిజువల్ గా ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళకు ఫస్ట్ గా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, మహిళల కోసం నిలబడాలంటే ఆలోచనతో ముందు 10,000 ఇచ్చిన తర్వాత వాళ్ళు విడతల వారిగా దాన్ని వాళ్ళు టైం పీరియడ్ లోపల, అంటే 10,000 అయితే పూర్తిగా ప్రభుత్వం సహాయం చేస్తుంది. దాని తర్వాత వాళ్ళకి అవసరం ఉందంటే 2 లక్షల వరకు బ్యాంకు లోన్ ఇచ్చేటువంటి పరిధి దాంట్లో ఉంది. ఆ పరిధి ప్రకారం ఇచ్చింది తప్ప రాత్రికి రాత్రి ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. తర్వాత పింఛన్ కూడా గత ప్రభుత్వంతో పోల్చితే భారతీయ జనతా పార్టీ అక్కడ పింఛన్ కూడా ఎక్కువ ఇచ్చింది. మహిళలకు కూడా సపరేట్ అయిన మహిళలకు కూడా ఆర్థిక సాయం ఎప్పటి నుంచో ఇచ్చుకుంటూ వస్తుంది. కాబట్టి మహిళలు ఏకమయ్యారు, అక్కడ ఉన్నటువంటి యువత ఏకమయ్యారు. అనేక విషయాలు ఆడ రాహుల్ గాంధీ అనేక విషయాల మీద తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసిండు. ఆడ ఏదో అసలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తీరమైనటువంటి మాట మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టి హైడ్రోజన్ బాంబ్ అన్నాడు, అది పేలలేదు. అట్లనే జన్జెడ్ అన్నాడు, అది కూడా వెళ్ళలే. అనేక విషయాల మీద రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తప్పుదోరి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు అవన్నీ ఆలోచించబట్టే భారతీయ జనతా పార్టీకి సరైనటువంటి అవకాశం ఇచ్చారు. సరైనటువంటి నిర్ణయం వాళ్ళ ద్వారా భారతీయ జనతా పార్టీ అక్కడ ఘన విజయం అయింది. అంతే తప్ప జరిగేటువంటి అంశాలు 10,000 ఇచ్చేదంటే వాడు ఇచ్చినవి ఎంత, ఆడ ఉన్న జనాభా ఎంత, దాంతో కంపేర్ చేస్తే కాదు కదా. అందరికి ఇచ్చిన దాఖలా లేవు కదా. అక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత, వీళ్ళు ఇచ్చినది ఎంత, ఆ నిధుల్ని మీరు కంపేర్ చేయండి, అప్పుడే మీకు క్లియర్ అర్థమైపోతుంది. అభివృద్ధిని కూడా చూసి ఓటేసారు తప్ప 10,000 చూసుకుని ఓటేసిన దాఖలాలు ఎక్కడ లేవు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్ గాంధీ గారు, అలాగే నర్రా విజయ్ గారు, బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.